ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రజల మధ్యలోనే ఉండి వాళ్లకు సేవ చేసి తరిస్తాను నాన్న అని ఆయన సంకల్పంకు అనుగుణంగా దేవుని ఆశీర్వాదంతో పొన్నం ప్రభాకర్ అన్న చలువతో ఈ రోజు మీ ముందుకు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినాను. మీ అందరికీ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మా తండ్రి గారికి ఒట్టేసినట్టు మీ మధ్యలోనే ఉండి మీ తలలో నాలుకై నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేస్తా. నాకొక అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మన ప్రత్యర్థుల సంగతి ఒక్కసారి చూద్దాం. బండి సంజయ్ గారు పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఎన్నడైనా రేకుర్తికి వచ్చినారా? ఎన్నడైనా మీ ఫోన్లు ఎవరి ఫోన్లైనా ఒక్కసారి ఎత్తినారా? ఎన్నడైనా ఏమైనా చిన్న ఈసమంత పని రేకుర్తికి చేసి పెట్టినారా? మరి ఆయనకు ప్రేమ అనురాగాలు లేవు, ప్రాంతం మీద ఆయనకు చేసే శక్తి సామర్థ్యాలు లేవు, ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన కరీంనగర్ అభివృద్ధి కాంక్షించలేడు, తన అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నాడు. తను ఎంపీ కావాలి, తను రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, తను నేషనల్ జనరల్ సెక్రటరీ కావాలి, తను పైకి ఎదగాలి, కరీంనగర్ మాత్రం కిందనే ఉండిపోవాలి. మరి అటువంటి నాయకుడిని మళ్ళొకసారి ఎన్నుకుందామా మనము? ఆ నాయకునికి చదువు లేదు, సంస్కారం లేదు, 10th క్లాస్ ఫెయిల్ అని అంటుంటారు అందరూ. పోనీ చదువు లేదు కదా, సంస్కారం ఉందా అంటే పొన్నం ప్రభాకర్ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు. అసలు ఎవరైనా ఈవెన్ రాక్షసులైనా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయరు. తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేట ఆయన అసలు ఎవరికైనా పని చేస్తాడా? ఏ మనిషినైనా రెస్పెక్ట్, గౌరవం ఇస్తాడా? డబుల్ బెడ్రూమ్ రాలే, 3016 రూపాయల నిరుద్యోగం ఉంటే 3016 చదువుకున్న పిల్లలకు వచ్చినాయా? చదువుకున్న పిల్లలు చెప్పు కదా, 3016 రాలే. పోనీ దళిత బంధు వచ్చిందా? ఉద్యోగాలు వచ్చినాయా? మరి కేసీఆర్ ఏమిచ్చినట్టుగా 1,00,000 రూపాయల రుణమాఫీ అయిందా? అమ్మా, కాంగ్రెస్ పార్టీ 2023 మొన్న డిసెంబర్ అధికారంలో రాగానే ఆర్టీసీ మహిళలు ఉచితంగా బస్సులో పోతున్నా లేదా? పోతురా? 500 సిలిండర్ వస్తుందా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా? కొత్త కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్లు అయిపోగానే 10 ఏళ్లలో కేసీఆర్ గారి రేషన్ కార్డులు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, కొత్త వాళ్ళకి పెన్షన్ చాలా మందికి రాలే, ఆ పెన్షన్ కూడా కొత్త వాళ్ళందరికీ ఇవ్వడంతో పాటుగా పాత వాళ్ళకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నామని మనం సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వాళ్ళొక్క డబ్బులు కట్టాలి, కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున 3,500 ఇళ్లు నియోజకవర్గానికి కట్టియబోతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 5 లక్షల రూపాయలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.